లోకాభిరామం జలపాతం. నాకు నీళ్ళంటే చాలా ఇష్టము. మంచినీళ్ళంటే మరింత ఇష్టము. ఈ ప్రపంచములో అన్నిటికన్నా రుచి కలిగిన తిండి ఏమని అడిగితే చల్లని మంచినీళ్ళని అనుమానం లేకుండా చెప్పగలను. అయితే నాకొక దురలవాటు ఉన్నది. చలికాలంలో కూడా నేను మరీ చల్లటి నీళ్లు తాగుతా. చల్లగా లేకుంటే నీళ్లు నాకు రుచించవు. ఈ నడుమ పల్లెల్లో కూడా చల్లటి మినరల్ వాటర్ దొరుకుతున్నది, బహుశా నా కొరకేనేమో. చిన్నగున్నప్పటి నుంచి ఈ తిక్క ఉన్నట్టుంది. చెంబులో నిండా నీరు నింపి దాని మీద గుడ్డ కప్పి తలకిందుల మూట కట్టి గూటానికి ఏలాడేయాలి. చెంబులో నీళ్లు గారిపోవు, గుడ్డ మాత్రం తడుస్తుంటుంది కనుక నీళ్లు చల్లగా ఉంటాయి. మామూలుగా బిందెకు బట్ట చుట్టి తడిపితే అది ఆరిపోతుంది. మరి మాది పాలమూరు అనే మహబూబ్ నగరం జిల్లా. ఒకప్పుడు మాకు కూడా బావులు వాగులు ఉండేటివి. మా పల్లె నుంచి పాలమూరుకు బయలుదేరితే ముందు చిక్కుడు వాగు తగులుతుంది. దాంట్లో ఎండాకాలం కూడా ఎన్నో అన్నో నీళ్లు ఉండేటివి. నీళ్లు అంతగా పారని కాలంలో కూడా బడి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు వాగులోకి దిగాలి, ఇసుకలో చెలిమే తోడాలి, మొదటిసారి నీళ్లు ఎత్తిపోయాలి. ఈసారి మినరల్ వాటర్ కంటే తేటగా నీళ్ళు వస్తాయి, చేయితో దాగితే మురికవుతాయని మోకాళ్ళు మోచేతుల మీద వంగి మేకవోలే ఏకంగా నోటితోనే నీళ్లు తాగుతుంటుమి. అటువంటి రుచి ఇవాళ మినరల్ వాటర్కు కూడా లేదు. ఆదివారం వచ్చిందంటే పొద్దున్నే ఛాయ్ తాగంగానే నాన్న సైకిల్ తీసుకొని బయలుదేరుతాడు. వెనుక నేను తమ్ముడు కూడా పోతాము. వాగులో సైకిల్ను శుభ్రంగా గడగాలి, తుడిచి తేవాలి. ఇంటికి వచ్చిన తర్వాత నూనె వేయాలి. నేను సైకిల్ నడిపించుడు అంటే ఆ వాగు నుంచి ఒకసారి ఇంటికి వచ్చింది ఒకటేసారి. ఆ తర్వాత నేను సైకిల్ ఎక్కింది లేదు, తొక్కింది లేదు. అవును, నాకు సైకిల్ కానీ స్కూటర్ కానీ నడిపించేటందుకు రాదు. నేను బడిలో చదువుతుండగా ఒకసారి భయంకరంగా వానలు పడినాయి. రాత్రంతా వాన. ఛాయ్ కాగానే నాన్న సైకిల్ తీసుకొని బయలుదేరినాడు. కడిగేందుకు కాదు, వాన నీళ్లు చూసొచ్చేందుకు. తమ్ముడు రాలే, నేను ఒక్కడనే ఎంట పోయినా. చిక్కుడువాగులో నీళ్లు సడకు మీద నుంచి వారుతున్నాయి. పక్కన తగ్గులో ఉండే మామిడి చెట్లు బోదె కనపడకుండా కొమ్మలను మాత్రం నరికి నేల మీద పెట్టినట్టు ఉన్నాయి. అంటే నీళ్లు గొంతు దానిక ఉన్నాయని అర్థము. వాగు నుంచి ఇంకొంచెం ముందరికి పోతే మా పొలము. అక్కడికి పోయినాము. అప్పటికే వరి నాట్లు అయినాయి. వరి పొలాలు నీళ్లు వారేటందుకు వీలుగా మడి కంటే తర్వాత మడి తగ్గుగా ఉంటాయి. అంతటా నీళ్లు వరుచుకుని ఉన్నాయి. నీళ్లలో ఈ తగ్గులు మాత్రమే కనబడుతున్నాయి. చిత్రమైన దృశ్యం అది. నాకు ఇవాళటికి కూడా మరుపురాదు. మా వ్యవసాయం బావి పేరు సద్దుల బాయి. మాకు బావిని బాయి అనేది అలవాటు. బాయి అంటే ఆడి మనుషులను అమ్మలను మరాఠీ భాషలో గౌరవంగా పిలిచే మాట. మా బావిలో మేము ఎన్నడూ స్నానం చేయలేదు. సద్దులు తిని నీళ్లు తాగినాము. నాన్న పిడుగు పడినా ఇంట్లో స్నానం చేయడు. అలవాటుగా ఆ వానపడ్డ నాడు కూడా సున్నంబాయికి పోయినాం. ఈడ బాయి ఉన్నది అని కూడా తెలియకుండా అంతటా నీళ్లే. ఎట్లనో స్నానం చేసి ఇంటికి వచ్చినాము. అటువంటి వానలు మళ్ళీ ఎన్నడన్నా కురిసినాయా? లేదు. కనుక ఏమైంది? వాగులు ఎండిపోయినాయి. మా చిక్కుడు వాగు బ్రిడ్జ్ ఉన్నది కానీ వాగు లేదు. మా చిన్నప్పటి స్విమ్మింగ్ పూల్ అంటే మేడిబాయి ఏడవుండెనని ఎతకాలే ఇప్పుడు. సద్దులబాయి ముదులబాయి లేదు, అన్నీ పూడ్చి మైదానాలైనాయి. గొట్టంబావులు వచ్చి నేలలో నీళ్ళన్నీ ఒక్కసారి గుంజి యువతలు పోసినాయి. నేల తల్లి సన్ను ఎండిపోయింది. ఎంత లోతుకు పోయినా నీళ్లు దొరుకుతలేవు. అందుకనే నీళ్ళంటే నాకుండే ఆదివారము ఎక్కువైంది. ఆదివారం కాదు, అది ఆరివారము. అంటే ఆరాధనతో కలిసిన ఒక ప్రేమభావం. పెద్ద చెరువు, ఒక నది కనిపించిందంటే అమ్మను చూసినంత ఆనందం అవుతుంది. మాకు హైదరాబాద్లో ఊరి నట్టనడం ఒక చెరువు ఉన్నది లేండి, కానీ అది మురికి గుంత. దాన్ని అందుట్లోని నీళ్లను చూస్తే కడుపులో తిరుగుతుంది.
మాకు నది సముద్రం అంటే తెలియని కూడా తెలియదు. ఒకసారి నేను విశాఖపట్నంలోని కైలాసగిరి కొండ మీద ఉన్నా, అది పొద్దుమూకే సమయము. సముద్రము దిక్కు చూసిన ఆ సముద్రము తగ్గు నుంచి ఎత్తైనట్లు కనబడుతుంది. ఆకాశం కూడా అదే రంగులో ఉన్నది. నాకు ఆ సముద్రం వచ్చి మీద పడుతుందేమోనన్న భావం కలిగింది. అందులో దూరంగా ఆగి ఉన్న నౌకలు, వాటిలో లైట్లు, అదంతా ఒక చిత్రమైన అనుభవం, అలవాట్లేని అనుభవం. పగటిపూట భీమునిపట్నం నుంచి మొదలు విశాఖ అవతలి కొన వరకు సముద్రం వెంట ప్రయత్నంగా తిరిగిన. ఈసారి భయం లేదు. నీళ్ళంటే ఎప్పటికీ ఉండే ఆరాధన భావము మరింత ఎక్కువైంది. కానీ ఆ సముద్రము అంత గోల చేస్తుంది, అది చిత్రంగా దోచింది. మరొకసారి విశాఖకు పోయినప్పుడు మిత్రులు పెద్ద మనిషి నేదునూరి కృష్ణమూర్తి గారు నేను కలిసి మూవనవానిపాలెంకు దగ్గరలోని బీచ్కు పోయినాం. ఆయన అంతరొదలోనూ గొంతెత్తి కొత్తగా ట్యూన్ చేసిన అన్నమయ్య కీర్తనలు పాడి వినిపించినారు. శ్రోతను నేనొక్కడే. అదొక అనుభవం. సముద్రం గురించి ప్రసక్తి రాగానే నాకు కేరళలోని ఒక అనుభవం గుర్తుకొస్తుంది. తిరువనంతపురంలో ఉన్నాము. అక్కడి నుంచి తుంబా రాకెట్ కేంద్రం చూడబోయినాము. మధ్యలో వేళి అని ఒక స్థలం. సముద్ర తీరం ఉండదు, కానీ బ్యాక్ వాటర్స్ అని నీరు భూమిలోకి చొచ్చుకొని ఉంటుంది. అందులోకి ఒక చిన్న బోటులో పోయినాము. ముందు లాహిరి లాహిరి టైప్లో బాగానే ఉంది విహారము. ఒక చోట ఒక సందు ఉంటుంది, అందులో నుంచి ముందుకు పోతాము. బోలెడంత దూరము నీళ్ళే నీళ్లు. అంచు వెంట అన్ని దిక్కుల తుప్పలిరబోసుకున్న దయ్యాల ఓలే కొబ్బరి చెట్లు. మీద ఆకాశము, కింద నీళ్లు, చుట్టూ దడిగట్టినట్టు చెట్లు. ఇంకా భూమి కనిపించదు. నాకైతే అది అపూర్వ అనుభవము. ఒళ్ళు జల్లుమన్నది, భయమైంది. అటువంటి ప్రదేశంలో ఒక తెప్ప, అది బోటు కాదు తెప్ప, దాని మీద ఒక పిల్లగాడు కొబ్బరికాయలు కుప్పగా పోసుకొని వస్తున్నాడు. చెట్ల నుంచి కాయలు రాలి నీటిలో పట్టేడతా వాటిని ఏరుకొని అట్లా తెప్పల మీద తెచ్చుకుంటారట. లేడు ఆ పిల్లగాడు, వానికి ఎంత ధైర్యము అనిపించింది. నా బుగులు భయము కొంత తగ్గింది. సంగతి ఏందంటే, సందులో నుంచి నీళ్లలోకి వచ్చిన తర్వాత గుండ్రంగా చుట్టూ చెట్లే కనబడతాయి. సందు తెలియదు, అది బోటు నడిపే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. నీళ్లు లేనిదే జీవం లేదు, మనము లేము. కానీ నీళ్లు భయపెడతాయి, ముంచుతాయి. ప్రాణానికి ఆధారమైన నీళ్లు ప్రాణం తీస్తాయి. ఎంత చిత్రము! ఇటువంటిది కాకుండా కొంత దగ్గరగా ఉండే అనుభవము బొంబాయి, అదే ముంబైలోని ఎలిఫెంటా గుహలకు పోతుంటే కలుగుతుంది. బొంబాయికి పోయిన వాళ్ళందరూ ఆ చిన్న యాత్ర చేసి సముద్రంలోని గుహలకు పోవాలి. గుహలలో శిల్పం కూడా చాలా అందంగా ఉంటుంది. ఇంకా అట్లనే కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్ అనుభవం కూడా బాగుంటుంది. అక్కడ నీళ్లు రఫ్గా ఉంటాయి, అంటే అలల కుదుపు ఎక్కువ. బోట్లోకి ఎక్కిన వెంటనే భయపడకండి, గట్టిగా పట్టుకొని కూర్చోండి అని చెప్తారు. అయినా ఆ కుదుపుకు ముందు భయం అవుతుంది. అక్కడ నీళ్లలో ప్రతిఫలించే వెలుగులను చూడడము ఒక గొప్ప అనుభవం. ఆ పరిస్థితితో పోలిస్తే వారణాసిలో నదిలో చేసిన విహారము పూర్తి మరొక రకపు అనుభవం. అక్కడ చెప్పలేని ప్రశాంతత. నదుల నీటి తీరు వేరు. నదులు, కాలువలు, వాటిలో ఈదడము మా అటువంటి వాళ్లకు కథలు, సినిమాలలో మాత్రమే కనబడతాయి. అందుకే నేను ఎక్కడికి పోయినా సరే నీటిని చూసేటందుకు వీలుంటే తప్పక పోయి చూచొస్తా. పుణ్యం సంగతి పక్కన పెడితే ప్రవాహంలో స్నానం చాలా బాగుంటుంది. కొనకు ఝలక్. నది నీళ్లు దూరం నుంచి చూస్తే చాలా ప్రశాంతంగా కనబడతాయి. కాలు వెడితిమంటే వాటి వడి తెలుస్తుంది. అయోధ్యలో అదే జరిగింది. ప్రవాహానికి ఎదురుగా నిలబడి 3 మునకలు వేసేస్తే లేచే వరకు అంత దూరం వెనక్కి పోయి ఉంటాం నీళ్లతోటి పాటు. జాగ్రత్త పడకుంటే అంతే సంగతులు. ఒక ఆయన కొట్టుకపోయింది కూడా. అందుకే నీళ్ళంటే నాకు ఆరివారము, భయము, భక్తి.